ఈ వీడియోలో మనం ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ బిగ్ బాస్ బజ్ లో తనూజ గురించి ఏం చెప్పాడు, సంజన గారి గురించి ఏం చెప్పాడు, ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడు, డెమోన్ పవన్ గురించి, భరణి గారి గురించి ఏం చెప్పాడు మొత్తం చెప్తామమ్మా. దానికంటే ముందు నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఇమాన్యుయల్ 4th పొజిషన్ లోకి రావటానికి గల కారణాలు తనూజాని టార్గెట్ చేశాడు. నామినేషన్స్ లోకి రాలేదు, సేఫ్ ప్లే ఆడాడు నామినేషన్స్ లో. అందువల్లే ఇమాన్యుయల్ 4th పొజిషన్ లోకి వచ్చాడు అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి. మొత్తం మాట్లాడతాను మామ. ఇమాన్యుయల్ ఎంత బాగా గేమ్ ఆడాడు, ఎంత బాగా నవ్వించాడు అన్నీ ఉంటాయి, ఓకేనా. ప్రతి ఒక్కటి శివాజీ గారు ఏమడిగారు, ఇమాన్యుయల్ ఏం చెప్పాడు, పిన్ టు పిన్ ఉంటుంది, ఓకేనా. శివాజీ గారు అయితే ఇమాన్యుయల్ అయితే హౌస్ లో బజ్ లోకి పిలిచాడయ్యా. ఒక ఎంటర్టైనర్ వస్తున్నాడు, 4th పొజిషన్ లో హౌస్ లోకి వెళ్ళాడు, 4th పొజిషన్ లో ఎలిమినేట్ అయితే అయ్యాడు అని. ఆ తర్వాత ఇమాన్యుయల్ కి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడు, లార్డ్ బుద్ధ. అంటే నవ్వుతూ ఉండేది. ఇమాన్యుయల్ నువ్వు కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, మమ్మల్ని ఇలాగే ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి ఇమాన్యుయల్ అని ఒక లార్డ్ బుద్ధ అయితే ఇచ్చాడు. అది తీసుకున్న ఇమాన్యుయల్, ఎస్ అన్న, నేను అందరినీ నవ్విస్తాను, నా టార్గెట్ నవ్వించటమే అని అన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ నీ గురించి ఏం చెప్పాలరా, నువ్వే చెప్పు అని అన్నాడు. ఇమాన్యుయల్ అన్న నా గురించి ఏముంటుంది అన్న చెప్పేదానికి, నేనైతే నామినేషన్స్ లోకి రాలేదు, అందువల్లే నేను ఎలిమినేట్ అయిపోయినా నాకు అర్థమవుతుంది, ఓకేనా. నామినేషన్స్ లోకి వచ్చుంటే బాగా ఓట్లు పడాయి, లేకపోతే విన్నర్ కూడా అయ్యామని, నేను గేమ్స్ బాగా ఆడాను, అన్ని బాగా ఆడాను, కాకపోతే నామినేషన్స్ లోకి రాకపోవడం వల్లే 4th పొజిషన్ కి వచ్చాను అని ఇమాన్యుయల్ ఒప్పుకున్నాడు. అది నిజం. ఆ తర్వాత శివాజీ గారు కూడా బాధపడ్డారు. ఇమాన్యుయల్ 4th పొజిషన్ లోకి వచ్చినందుకు కొంచెం బాధ అయితే పడ్డారు. ఇమాన్యుయల్ కూడా అక్కడ బాధపడ్డాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ అన్నా నాకు జనాలు ఓట్లు వేశారు, కానీ నేనైతే నామినేషన్స్ లోకి రాలేదు, నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి ఓట్లు వేశారు, కానీ నా ఓట్స్ అయితే డివైడ్ అయిపోయినాయి, ఓకేనా, నా ఓట్స్ డివైడ్ అయిపోయినాయి ఇమాన్యుయలే చెప్తున్నాడు. అప్పుడు శివాజీ గారు అడిగారు, నీ ఓట్స్ ఎవరికి పడుంటాయని నువ్వు అనుకుంటున్నావు అంటే, సంజన గారికి పడుంటాయన్నా అని చెప్పాడు, ఓకేనా. ఇక్కడ సంజన గారి గురించి కూడా ఏం చెప్పాడు అది కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత శివాజీ గారు, నామినేషన్స్ లోకి రావాలి ఇమాన్యుయల్, నువ్వు ఎంటర్టైన్ చేసావు, గేమ్స్ ఆడావు, ఇన్ని ఆడినా కానీ 4th పొజిషన్ లోకి రావడానికి గల కారణం నామినేషన్స్ లో లేవు అని మొఖం మీదే చెప్పాడు శివాజీ గారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ అన్న నేను క్లారిటీ అయితే ఇస్తాను, ఓకేనా. నామినేషన్ చేయాలనిపించినప్పుడు ఎలా ఉంటుందండి అన్న, నేను వాళ్ళతోటే కామెడీ చేస్తాను, అలాంటి వాళ్ళతోనే మళ్ళీ నేను నామినేట్ చేశాను అనుకో, మళ్ళీ నామినేషన్స్ అయిపోయిన 2 days ఒకరికొకరు మాట్లాడుకోరన్నా, అప్పుడు వాళ్ళని నవ్వించడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే ఒకడు ఏడుస్తాడు, అప్పుడే ఒకడు నవ్వుతాడు, అప్పుడే ఒకడికి ఫ్యామిలీ గుర్తొస్తుంది. అలాంటి వాళ్ళందరినీ కాదని, ఓకేనా, వాళ్ళందరి సహాయంతో నేను ఎంటర్టైన్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టిందన్న, కానీ నేను ఎంటర్టైన్ అయితే చేశాను అని అన్నాడు. నిజంగానే ఇమాన్యుయల్ ఎంటర్టైన్ అయితే చేశాడు, చేయలేదని నేను కూడా అనట్లేదు. కాకపోతే ఇమాన్యుయల్ చేసిన ఒకే ఒక్క తప్పు సేఫ్ ప్లే ఆడటం, నామినేషన్స్ లోకి రాకపోవడం. ఇది 100కి 100% నిజం, ఓకేనా. నిజం అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ వేసుకోండి. ఆ తర్వాత శివాజీ గారు ఇలా అడుగుతున్నారు, నెక్స్ట్ సీజన్ కి వచ్చే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు ఇమాన్యుయల్ అంటే, మీరు మీలా ఉండండి, మీకు నచ్చినట్టు గేమ్ ఆడండి, మీరు ఏదైతే మీరు నవ్వించగలరా, లేకపోతే యాంగ్రీ చూపించగలరా, లేకపోతే మీ బిహేవియర్ ఏంటి అదే చూపించండి, అదే ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చుతుంది అని ఇమాన్యుయల్ అయితే చెప్పాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఓ మాట అంటాడు, నాకు నాగార్జున గారు స్టార్ ఆఫ్ ది ప్లేయర్ అని ఇచ్చారన్న. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అప్పటి నుంచి హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా నన్ను నామినేట్ చేయడానికి భయపడుతున్నారు, అంటే నేను అంత బాగా గేమ్ ఆడానని నన్ను నామినేట్ అయితే వాళ్ళు చెయ్యట్లేదు, అందువల్లే నేను నామినేషన్స్ లోకి రాగలేదు. నేను ఎవరినైనా నామినేట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు సిల్లీగా నామినేట్ చేయాలని నాకు అనిపించట్లేదన్న, అందుకే సిల్లీగా ఎవరిని నామినేట్ చేయలేదు, అందుకే నన్ను అందరూ సేఫ్ ప్లేయర్ అన్నాడు. సిల్లీగా నామినేషన్ చేయలేదు అంటాం మాత్రం రాంగ్. తనూజ్ అని చాలా సార్లు సిల్లీగానే నామినేట్ చేశాడు ఇమాన్యుయల్. ఆ తర్వాత శివాజీ గారు అంటున్నారు, ఇది గేమ్, ప్రతి చిన్నది కూడా మనం తప్పుగానే చూడాలి, ఇమాన్యుయల్ తప్పుగానే చూసి దాని గురించి మాట్లాడాలి అని శివాజీ గారు అంటే, ఇమాన్యుయల్ కూడా అదే అంటున్నారు. అన్నా నాకు అది అర్థం కావడానికే 14 వారాలు పట్టింది, 10 వారాల దాకా నాకు అసలు నిజంగా అర్థం కాలేదు, 14వ వారంలో ఇలా ఎలిమినేట్ అయితే అయిపోయాను నేను అని ఇమాన్యుయల్ కూడా చెప్తున్నాడు. శివాజీ గారు కూడా అదే అన్నారు, నీ గేమ్ అర్థం కావడానికి టైం పట్టింది ఇమాన్యుయల్, ఇక్కడ చిన్న చిన్నవి కూడా చాలా ఉంటాయి, అవి నువ్వు అర్థం చేసుకోలేదు అన్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ తనూజ గారి గురించి ఏం చెప్పాడంటే, అన్న ఒకసారి నేను తనూజా నామినేట్ చేశాను, తనూజా నామినేట్ చేస్తే 3 వారాలు తనూజ నాతో మాట్లాడలేదు, అందువల్లే నాకు భయం వేసింది ఎవరన్నా నామినేట్ చేయాలన్నా కానీ, ఎవరితో నాకు క్లోజ్ గా ఉండాలన్నా అని. కానీ ఆ వారంలో ఇమాన్యుయల్ చేసింది సేఫ్ నామినేషన్. ఆ రోజు కత్తి గుచ్చాడు చూసావా, ఆ కత్తి గుచ్చే రోజు ముద్దమందారం అని మర్యాద మనిషి కత్తిచ్చాడు చూసావా, అప్పుడు ఏదో వచ్చిన వాళ్ళు తనూజ టాప్ లో ఉంది, ఏదో ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేయాలి, కాబట్టి ఆ పొజిషన్ లో ఇమాన్యుయల్ అయితే తనూజని నామినేట్ చేశాడు. అది టూ రాంగ్, ఓకేనా. ఇప్పుడు కూడా నేను అదే స్టాండ్ మీద నిలబడి ఉంటా. ఆ తర్వాత
ఇక్కడ మళ్ళీ 5 స్టార్స్ వచ్చినప్పుడు కూడా నన్ను బాగా గేమ్ ఆడావు అది ఇది అన్నారన్న. అప్పుడు కూడా నన్ను ఎవరు నామినేట్ చేయడానికి ముందుకు రాలేదు, అందువల్లే నా గేమ్ డల్ అయింది, నేను నామినేషన్స్ లో లేను అన్నాడు. అప్పుడు శివాజీ గారు కూడా ఇదే చెప్తున్నారు, నీకు జరిగింది భరణి గారికి కూడా జరిగింది. భరణి గారు కూడా ఫస్ట్ లో ఓకేనా ఇలాగే ఉన్నారు, నామినేషన్స్ లోకి రావలేదు, ఆయన అందరూ తోపని ఆయన నామినేట్ చేయలేదు, అందువల్లే ఆయన 6th వీక్ లో ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఇక్కడ ఇమాన్యుల్ భరణి గారి గురించి కూడా ఒక మాట చెప్పాడు, అది కన్ఫర్మ్ గా చెప్తాము, సూపర్ గా ఉంటుంది. ఆ తర్వాత భరణి గారు ఇలా అడుగుతారు, శివాజీ గారు ఇలా అడుగుతారు, సంజన గారితో నువ్వు క్లోజ్ గా ఉంటావు, నీకు బాగుందా మైనస్ అయిందా అంటే ఇమాన్యుల్ అయితే అన్న నాకు బాగానే ఉంది, కానీ నా ఓట్లు అయితే సంజన గారికి పడ్డాయి, నేను నామినేషన్స్ లోకి లేను, నా ఫ్యాన్స్ అందరూ సంజన గారికి ఓట్లు వేశారు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అది తప్పు మామ, సంజన గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఒకవేళ ఇమాన్యుల్ ఓట్లు పడ్డా కానీ అన్ని ఓట్స్ అయితే ఇమాన్యుల్ ఓట్స్ అయితే పడలేదు, సంజన గారు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆమె నీట్ గా గేమ్ ఆడారు, ఆమె అసలు గేమ్ స్టార్ట్ చేసింది బిగ్ బాస్ లో ఓకేనా, ఇది తప్పు. ఆ తర్వాత వాళ్ళ శివాజీ గారు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యి అది ఇది అంటే, అన్న ఇప్పుడు వద్దన్నా 3 months అయిపోయింది కదా, నేను వెళ్ళి పర్సనల్ గా మాట్లాడుకుంటాను అది ఇది అన్నారు. శివాజీ గారు నేను జోక్ చేస్తానాలే, కాల్ కి ఏమొద్దు అని అన్నారు. ఆ తర్వాత శివాజీ గారు ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ప్లాన్ చేసుకొని వెళ్ళావని ప్రతి ఒక్కరు అంటున్నారు కదా ఇమాన్యుల్, నువ్వు ప్లాన్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళావా అంటే అది ఏమీ లేదన్నా, నేను కుక్ విత్ జాతి రత్నాలు అవన్నీ చేస్తున్నా కదా, అప్పుడు 10 days ముందు బిగ్ బాస్ 10 days ముందు నాకు కాల్ వచ్చింది, ఆ కాల్ వచ్చినప్పుడు కూడా నాకేం అర్థం కాలేదు, నాకు షాపింగ్ చేసింది కూడా మా అన్న షాపింగ్ చేశాడు, ఆ తర్వాత మా గర్ల్ ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళేది నా కోసం ఆగిపోయింది, నన్ను ఇక్కడ బయట ఎంకరేజ్ చేయడానికి నా కోసం ఆగిపోయింది ఆ అమ్మాయి, నాకైతే అదే ఏం లేదు, పిఆర్లు కూడా ఏం లేవని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి పిఆర్లు అయితే ఉంటారు మా వాళ్ళు, ఏమని చెప్తే ఎవరు నమ్మరు ఓకేనా. ఆ తర్వాత నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని అంటే, నాకు ఇన్స్పిరేషన్ కమెడియన్ గా వచ్చారు చూసావా అవినాష్ అండ్ రోహిణి గారు, వాళ్ళైతే నాకు ఇన్స్పిరేషన్ అన్న. ప్రతి దాంట్లో బిగ్ బాస్ లోకి రావడానికి మాత్రం వాళ్ళైతే ఇన్స్పిరేషన్, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేయడం చాలా అంటే చాలా కష్టం అన్న. ఇక్కడ ఒక్కొక్క మూడ్ లో ఉంటాడు, వాళ్ళని దాటుకొని మనం నవ్వించాలి, అది నాకు చాలా కష్టమైంది, అయినా కానీ నేను నవ్వించాను అంటాడు. ఆ తర్వాత శివాజీ గారు ఒక మాట అంటారు, నువ్వు నవ్వించావు కానీ గేమ్స్ ఆడలేదు ఇమాన్యుల్ అని, ఇది మాత్రం తప్పు. ఇమాన్యుల్ గేమ్స్ లో కూడా 100% ప్రతి గేమ్ లో 3 times కెప్టెన్ అయ్యాడు కదా, గేమ్స్ ఆడకుండా ఇమాన్యుల్ ఎప్పుడూ లేడు, 3 times కెప్టెన్ అయ్యాడు, సూపర్ గా గేమ్స్ ఆడాడు, ఎక్సలెంట్ గా అన్ని పర్ఫార్మెన్స్ ఇమాన్యుల్ బాగానే ఉన్నాయి, కాకపోతే ఆ ఒక్క సేఫ్ ప్లే తప్పితే అంటే ఏదన్నా చెప్పాలనిపించినప్పుడు ముఖం మీద చెప్పలేదు, అది ఒక్కటి. ఆ తర్వాత నామినేషన్స్ లోకి రాలేదు, మెయిన్ కారణం నామినేషన్స్ లోకి రాలేదు, తనూజని సేఫ్ గా నా టార్గెట్ అయితే చేశాడు. ఎప్పుడంటే అవినాష్ వస్తారు చూసావా కట్టప్ప ఇది కూడా ఇచ్చినప్పుడు, ఆ తర్వాత తనూజ నామినేట్ చేసేసి అప్పుడు సేఫ్ నామినేషన్ తనూజని. తనూజతో బాగా ఉన్నన్నాళ్ళు ఇమాన్యుల్ బాగానే ఉంది ఇమాన్యుల్ గేమ్. ఆ తర్వాత ఎప్పుడైతే తనూజకి యాంటీ అయ్యాడు ఇమాన్యుల్ గేమ్ కూడా డల్ అయిపోయింది. ఫస్ట్ 3 వారాలు తనూజ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది, సూపర్ గా ఉండేది, అలాంటి బాండింగ్ చెడగొట్టుకున్నాడు ఇమాన్యుల్. ఆ తర్వాత హరీష్ గారికి నీకేంటి గొడవ అంటే, అన్న ఆయనేమో నన్ను రెడ్ ఫ్లవర్ అన్నాడు, నేనేమో గున్నంగులు అన్నాను, అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. అప్పుడు స్టార్టింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి మనం వచ్చాము, నేను ఒక కమెడియన్, నేనేసిన కామెడీ తీసుకోలేకపోతున్నారా అని చాలా బాధ వేసింది అది అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరిది తప్పనలేము, గున్నంకులు అంటాం తప్పే, రెడ్ ఫ్లవర్ అంటాము తప్పే, ఇద్దరిది తప్పే. ఆ తర్వాత ఈ సీజన్ కి రాకముందు శివాజీ అన్న నువ్వే నా ఇన్స్పిరేషన్, అంటే శివ ఎలా ఉండాలి ఏంటి, మీ సీజన్ నేను బాగా చూశాను అది ఇది అని చెప్తాను, నాకు తెలుసు నువ్వు బాగానే చూసావు, సూపర్ గా ఆడే ఇమాన్యుల్, కాకపోతే నామినేషన్స్ లో రాలేదని, అదే పాయింట్ అయ్యా బస్ మొత్తంలో జరిగింది అదే పాయింట్. ఆ తర్వాత శివాజీ గారు ఇలా అంటారు, నువ్వు నామినేషన్స్ లోకి రాకపోయినా ప్రజల హృదయాలు గెలుచుకున్నావు ఇమాన్యుల్, నిజంగా నువ్వు మంచిగా గేమ్ ఆడావు అది అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడంటే, అబ్బాయి కూడా చూడండి మధ్యతరగతి నుంచి వచ్చాడు, సూపర్ గా గేమ్ ఆడాడు, డెమాన్ కూడా మధ్యతరగతి వ్యక్తి సూపర్ గా గేమ్ ఆడాడు, భరణి గారైనా సుమన్ శెట్టి అయినా మన అందరం మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ ఎదిగిన వాళ్ళమే, నీ కష్టం నేను చూశాను ఇమాన్యుల్, కాకపోతే నువ్వు గేమ్ 100కి 100 ఆడావు, కాకపోతే నామినేషన్స్ లోకి రాలేదు అని మెయిన్ అదే చెప్తున్నాడయ్యా శివాజీ గారు కూడా. తనుజ గురించి ఏం చెప్పాడంటే, 3 వారాలు అమ్మాయి నాతో మాట్లాడలేదు, నామినేషన్ చేశాను అది అంది, నువ్వు సేఫ్ గా నామినేషన్ చేస్తే 3 వారాలు కాదు ఎన్ని వారాలైనా మాట్లాడుకుండానే ఉంటారు, అదొక్కటి ఇమాన్యుల్ లో ఉన్న మైనస్. ఇది మా ఇమాన్యుల్ కి శివాజీ గారికి జరిగిన బజ్ లో మాత్రం ఇవే మెయిన్ గా జరిగింది. తనూజ అది సంజన గురించి మాట్లాడేది ఇమాన్యుల్, ఆ తర్వాత కళ్యాణ్ గురించి డెమాన్ గురించి అయితే నీట్ గా పద్ధతిగానే మాట్లాడాడు ఓకేనా. హీఈస్ ఎంటర్టైనర్ మావా, గుడ్, బాగా నవ్వించాడు బిగ్ బాస్ సీజన్ 9 లో. సేఫ్ ప్లే ఆడిపోతే విన్నర్ కూడా అయ్యేవాడు అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్ తెలపండి, కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మన దాంట్లో నిన్న ఈవినింగ్ ఓకేనా తనూజ అది ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వచ్చి చూస్తావా, దాని గురించి నీట్ గా నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, ఎంకరేజ్ చేయండి.